ఈ పాట తర్వాత మీకు అవకాశాలు ఏమన్నా వచ్చినాయా తర్వాత మళ్ళీ? లేదన్నా. అంటే ఈ పాట తర్వాత నాకు అవకాశాలు రాలేవు. ఎలా రాలేవంటే, ఈ పాట పాడాను. ఈ పాట తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ జరిగింది ఒక 2, 3 రోజుల తర్వాత. హ్మ్. ఆ పాట తర్వాత సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఒక 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 ప్రోగ్రామ్ జరిగింది. హ్మ్. అక్కడ వెంకటేశ్వరరావు గారు అని ఆయన కళాకారులని గౌరవిస్తారు. హ్మ్. వాళ్ళు నన్ను అంటే పిలిచారు. వాళ్ళ డిన్నర్‌కి హ్మ్. మమ్మల్ని. మ్యూజిక్ డైరెక్టర్‌ను అలాగే మా సింగర్స్‌ను పిలిచారు. పిలిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఇదే సాంగ్ వాడించుకున్నారు. హ్మ్. నేను, మా మదరు, మా బావగారు ముగ్గురం కలిసి వెళ్ళాం. ఆ రోజు హోలీ వస్తుందన్న. హోలీ పండగొచ్చింది. హోలీ పండగ రోజే. హ్మ్. అంటే హోలీ పండగ అంటే మరుసటి రోజొస్తది. అప్పుడు వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏమైందంటే అక్కడ సాంగ్ వాడిచ్చారు వెంకటేశ్వరరావు సారు. ఈ సాంగ్ ఫస్ట్ ఇదే సాంగ్ వాడిచ్చారు. ఈ సాంగ్ వాడిన తర్వాత మళ్ళీ 'నాది నక్లీస్ గొలుసు' ఆయనదుంది. అంటే సార్‌ది ఆ పాట. హ్మ్. ఆ పాట నేనెలా వాడతానని జెప్పేసి నన్ను వాడించారు. పాడించి తర్వాత ఆ పాట నచ్చి ఆయనకు నాకు రూ. 10,000 ఇచ్చారన్న. వెంకటేశ్వరరావు సార్. హ్మ్. నువ్వు బట్టలు, చెప్పులు తెచ్చుకోమని ఇచ్చారు. హ్మ్. రఘు కుంచే సార్‌ని కలిసింది ఆ రోజే. హ్మ్. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కరోనా వచ్చింది. హ్మ్. కరోనా తర్వాత మేము గలవలేదన్నా. హ్మ్. మేము మామూలుగా మేము కొన్ని ప్లాన్‌లు వేసుకున్నాం. హ్మ్. మేము పలాస వెళ్ళాలి మేమిద్దరం కలిసి. హ్మ్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవరితో చెప్పలేదు. మీతో చెప్తున్నా. పూరి జగన్నాథ్ సార్‌ని గూడా ఎందుకంటే, ఆయనకు ఆయనే ఛాన్స్ ఇప్పిచ్చారు కాబట్టి, ఆయనను గూడా కలవాలని మేమనుకున్నాం. అక్కడి నుండి మేము పలాస వెళ్ళాలనుకున్నాం కానీ, కరోనా వచ్చి మా ఇద్దరికి దూరం పెడుతుందని అస్సలనుకోలేదు. ఇప్పటి వరకన్నా మేము ఫోన్‌లోనే మాట్లాడుకుంటున్నాం గానీ, డైరెక్ట్ ఆ రోజు స్టూడియోలో కలిసాను. అంతే. ఆ తర్వాత నేను ఆయనని కలవల. ఆ వెంకటేశ్వరరావు సార్ దగ్గర హ్మ్. ఇక్కడ రెండే చోట్ల మేము కలిసాం. హ్మ్. హ్మ్. అంటే ఆడియో లాంచ్‌లో 3 సార్లు కలిసాం తప్ప, మేము మళ్ళీ కరోనా మళ్ళీ స్టూడియోలో కలవలేము. మేమెక్కడ బయట మాట్లాడుకోలేము. ఓన్లీ ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. ఇప్పటికి గూడా. ఇప్పటికి గూడా ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. డైరెక్ట్ గలవల. ఇప్పుడాయన అమెరికాలో ఉన్నారు షూట్‌లో హ్మ్. ఉన్నారు. హ్మ్. అది. మేము ఇప్పటి వరకు మాత్రం కలుసుకోలేదు. కానీ ఎందుకంటే నాకు ఆయన ఛాన్స్ ఇప్పించినందుకు చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక సింగర్‌గా ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నన్ను ఫస్ట్ సింగర్‌గా పరిచయం చేశారు కాబట్టి, నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయనకు చాలా చాలా థాంక్స్ చెప్పాలి నేను. అంతే. ఆ తర్వాత మీరెందుకు ట్రై చేయలేదు? సార్ అంటే నాకు ఆ పాట చాలా హిట్ అయింది గూడా. మీరు పాడిన పాట. అవును. ఆ పాడిన పాట తర్వాత కరోనా వచ్చింది. అవును. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా మీరెందుకు ట్రై చేయలేదు? వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికే గాని, వాళ్ళ దగ్గరికి వెళ్లి ట్రై చేయాల్సింది గదా! నేనెలా వెళ్తాను? వాళ్ళ అడ్రెస్ తెలీదు కదా! వేరే మ్యూజిక్ హ్మ్. డైరెక్టర్స్ ఇప్పుడు నేను ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ని కలిసానా? పోనీ హ్మ్. నేను 'రఘుకుంచే' సార్ అడ్రెస్ వెతుక్కొని వెళ్ళానా? లేదు. ఆయనే వచ్చారు. మరి ఆయన్నే నాకు ఫోను చేశారు గదా! హ్మ్. మరి ఆయన ఫోను చేస్తేనే నేను ఆయన దగ్గర పాడాల్సొచ్చింది. హ్మ్. ఇప్పుడు నేను ఆయన ఫోను చేస్తేనే ఆయన దగ్గర పాడా. అంతేగాని నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అడ్రెస్ ఎలా వెతుకను? ఇప్పుడు నేను అది కదా! ఇప్పుడు 'రఘుకుంచే' సార్ అడ్రెస్ వెతకల. ఆయన ఎక్కడుంటారో గూడా నాకు తెలీదు అప్పుడు. అంటే ఆ టైంలో. హ్మ్. మరి ఆయన్నే కాల్ జేశారు. ఆయన కాల్ జేసి నాకు ఆఫర్ ఇచ్చారు. ఆపర్చునిటీ ఇచ్చారు. కాబట్టి ఆయన కాల్ చేశారు గాబట్టి, ఆయన పిలిచారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు నాకు తెలవదు కదన్నా. హ్మ్. అంటే కొన్ని లక్షల మంది జూస్తున్నారు. అదే సాంగ్ 'సదాశివ సన్యాసి' అనే సాంగ్ కొన్ని లక్షల మంది జూసారు. కొన్ని కోట్ల మంది జూసారు. అందులో ఆ ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన జూసారు. ఈయన అది. చూసి నాకు కాల్ జేశారు. కానీ వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కాదు గదా! అట్లా నేను ఇప్పుడు వాళ్ళ అడ్రెస్ అంటే ఇప్పుడు మామూలుగా మీరన్నట్టు వాళ్ళ అడ్రెస్ వెతకాలంటే వాళ్ళెక్కడుంటారో నాకు తెలీదు కదా! ఇప్పుడు హ్మ్. 'రఘు కొంచె' సార్ ఎక్కడుంటారో గూడా నాకు తెలీదు. అదే. ఆయన కాల్ చేశారు కాబట్టి ఓకే. ఆయన కాల్ చేస్తే ఆయన స్టూడియోలో అంటే హైటెక్ సిటీలో ఉంది ఆయన స్టూడియో. ఆయన అడ్రెస్ చెప్తే వెళ్ళా. అంతేగాని నేను ఆయన ఫోను చేయకుండా ఎలా వెళ్తాం? ఓకే. కదా! ఇప్పుడు మనము పాట పాడటానికి ఆయన ఆపర్చునిటీ ఇచ్చాడు.
ఆయన ఫోన్ చేసి నాకు ఆఫర్ ఇచ్చాడు. హ్మ్. అంతేగాని ఆయన ఫోన్ చేయకుంటే ఆయన ఎట్లా కలుస్తాం? చెప్పండి. హ్మ్. కలవలేం గదా! మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? లేదండి. ఏం హ్మ్. చదవలే. ఎంతవరకు చదువుకున్నారు? లేదండి. చదువుకోలేదసలు. లేదు. అలాంటప్పుడు మీరిప్పుడు ఇలా మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరో నాకు తెలీదు కదా! అన్నారు. మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినియి. 'సూపర్ సింగర్' అని, 'సరిగమప' అని, 'పాడుతా తీగ' ఇలాంటి వాటిలికి ఆడిషన్‌కెళ్ళి ఆహ్, మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కదా! నేను మ్యూజిక్ నేర్చుకున్నప్పటి నుంచి అయితే ఏ ఆడిషన్స్‌కి వెళ్ళలేదన్నా. మ్యూజిక్ నేర్చుకోమనట్లేదు. అహా! చెప్తున్నా. హ్మ్. ఓకే. ట్రై చేయొచ్చు. కానీ అడ్రెస్ దొరకాలి గదా నాకు. ఇప్పుడు ఆ! మీ 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 మీరన్నది కరెక్టే అన్న. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నాకు అడ్రెస్ తెలీదు. ఓకే. హ్మ్. వెళ్ళొచ్చు. కానీ హ్మ్. ఇక్కడ మనల్ని సపోర్ట్ చేసి, సరే పలానా సెలక్షన్ అవుతుంది అని జెప్పేసి మనల్ని సపోర్ట్ చేసి ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళొచ్చు. హ్మ్. మనకు తెలీదు కదా! హ్మ్. ఇప్పుడు 'రఘు కుంచే' సారు దగ్గరికి నేను వెళ్ళలేను గదా! ఆయనే ఆయనే పిలిచారు. వచ్చారు. అదే హ్మ్. ఇప్పుడు 'జీ తెలుగులో' 'సరిగమప' అని చెప్పి ఒక పాటల ఇది జరుగుతుంది. షో జరుగుతుంది. సెలక్షన్. ఓహ్! ఆ! వాళ్ళు హ్మ్. ఎక్కడికక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే మనం ఒక అర్జీ పెట్టుకోవాలి. ఓకే. అలాంటియి ఏమన్నా చేస్తే మీరు జనాలందరికీ తెలుస్తారు. ఆహ్, అక్కడికే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్సే వస్తారు. అలా గూడా మీరు మీకు మంచి అవకాశాలు వచ్చే ఇదుంది గదా! లేదన్నా నేను సెలక్షన్స్‌కి ఎక్కడికి వెళ్ళలేదు. హ్మ్. అయితే మీరు జీ తెలుగు 'జీ సరేగమప' అన్నారు కాబట్టి హ్మ్. చెప్తా. 'జీ సరేగమప'కి మొన్న నన్నొక గెస్ట్‌లా పిలిచారు. హ్మ్. మొన్నే పిలిచారు. హ్మ్. అక్కడ జీ తెలుగు డైరెక్టర్ సతీష్ గారు కాల్ చేసి, "ఇప్పుడన్నీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి గదా! హ్మ్. వాళ్ళు వీడియోస్ చూసినట్టున్నారు. హ్మ్. అయితే వాళ్ళు కాల్ చేసి ఏమన్నారంటే, ఇట్లా నువ్వు ఈరోజు పలానా సాంగ్స్ పాడాలని" జెప్పేసి ఆయన ఫోన్ చేసి చెప్పారు. హ్మ్. ఇంకో విషయం చెప్పనా? ఆ ఫోన్ చేసి చెప్పిన తర్వాత నాకు వెహికల్ వాళ్ళే పంపించారు. అవును. జీ తెలుగు వాళ్ళు. హ్మ్. వాళ్ళే పంపించారు. మేము లొకేషన్ పెడితే వెహికల్స్ వాళ్ళే పంపించారు. మొన్నే వెళ్ళాను. ఒక గెస్ట్‌లా అంటే సెలక్షన్స్‌కి వెళ్ళలేదు. హ్మ్. అది రన్నింగ్ అవుతూనే నడుస్తుంది ప్రోగ్రామ్. హ్మ్. అక్కడ గెస్ట్‌లా వెళ్ళాను. గెస్ట్‌లా వెళ్తే అక్కడ 3 సాంగ్స్ పాడిచ్చారు. హ్మ్. అది ఓకే అయింది. కోటి సార్, అలాగే శైలజ మేడం, కాసర్ల శ్యామ్ సార్ హ్మ్. వీళ్ళు ముగ్గురు మాట్లాడారు నాతోటి. నేను స్టేజ్ మీద అంటే వాళ్ళేం చేశారంటే, నా కోసం ఆర్కెస్ట్రా అన్నీ తీశారు. హ్యాండ్ దగ్గర ఒక మైక్ పెట్టారు. ఈ మూతి దగ్గర ఒక మైక్ పెట్టారు. 2 మైకులు సెట్ చేశారు. వాళ్ళు ఆర్కెస్ట్రా అంతా ఆపేశారన్న. ఆపేసిన తర్వాత ఒక 2, 3 సాంగ్స్ వాడాను. పాడితే అక్కడ కోటి సారు, ఆహ్, శైలజ మేడం, జడ్జి జడ్జిస్ అలాగే కాసర్ల శ్యామ్ వీళ్ళు ముగ్గురు జడ్జిస్ అనమాట. నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు. అది నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే వస్తుంది ఆ ప్రోగ్రామ్. 8:30కి వస్తుంది. అది అందరూ చూడండి ఆ ప్రోగ్రామ్. అది ప్రోమో పంపించారు నిన్న మండే రోజే పంపించారు అందరికి. హ్మ్. అది ఆ ప్రోమో గూడా చూడండి. నెక్స్ట్ సండే మొత్తం చూడండి. అది 2 గంటల తర్వాత నా పాటలుంటాయి. అంటే 8:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల తర్వాత నా పాటలుంటాయన్న. ఖచ్చితంగా అందరూ చూడండి. ఒక అంటే ఇప్పుడు సెలక్షన్స్‌కి పోలేను నేను. ఒక హ్మ్. గెస్ట్‌లా ఎళ్ళాను. అదే. అట్లా. నేను టీవీ షో కంటే హ్మ్. అదే ఫస్ట్ షో నేను వెళ్ళింది. హ్మ్. ఒక గెస్ట్‌లా వెళ్ళింది. నేను ఇంతవరకు ఏ టీవీ షోస్ గాని నేను వెళ్ళలేదు. ఫస్ట్ నేను వెళ్ళింది జీ తెలుగు. హ్మ్. అది.